ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో ఉన్నది డాక్టర్ కల్పనాదేవి. తెలుగు తమిళ రెండు కలిసినటువంటి డాక్టర్. తను చెన్నైలో చదువుకున్నారు. ఇప్పుడు ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి నిసర్గగ్రామ్ పూణేలో ఆక్యుపంక్చర్ డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేస్తున్నారు. తన అనుభవంలో ఆక్యుపంక్చర్ కోసం వచ్చేటటువంటి పేషెంట్స్ ఏ అంశాల మీద వస్తారు, ఎలా పనిచేస్తుంది, దానికి సంబంధించినటువంటి ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. హలో కల్పన. నమస్తే. నమస్తే. కల్పన, మీ గురించి కొంచెం చెప్పండి. నేను నా ఎడ్యుకేషన్ అంతా బిఎన్వైఎస్, నా గ్రాడ్యుయేషన్ తమిళనాడులోనే అయింది, జేఎస్ఎస్ కాలేజ్లో. దానికి తర్వాత నేను ఎన్ఐఎన్లోనే పనిచేశాను. ఒక 4-5 years పనిచేశాను. మళ్ళీ తమిళనాడు గవర్నమెంట్లో ఎండి స్టార్ట్ చేశారు. అక్కడ నేను అక్యుపంక్చర్ ఎనర్జీ మెడిసిన్ అని 3 years కోర్స్ చేసి దాని తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ ఎన్ఐఎన్లో డొమైన్ ఎక్స్పర్ట్గా పనిచేస్తాను. ఓకే. అక్యుపంక్చర్ డిపార్ట్మెంట్. సో మీకు తెలుగు తమిళ్ రెండు వస్తాయి? వస్తుంది. ఇది కొంచెం అది కొన్ని అలాగా. ఇప్పుడు మరాఠీ అర్థమవుతుంది. హిందీ బాగా హిందీ వస్తుంది. ఓకే. అండ్ ఇంగ్లీష్. ఓకే, గుడ్. అన్ని భాషలు రావటం కూడా మంచిది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఆక్యుపంక్చర్ గురించి ఎలా చెప్తారు? అంటే ఇది ఒక విధానం చాలా కాలం నుంచి ఉన్నా కానీ ఇప్పుడు ఒక డొమైన్గా ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్లో కూడా ఉండటము అనేటటువంటిది. అక్యుపంక్చర్ అనేది న్యాచురోపతిలో ఉండే. న్యాచురోపతి అనేది ఎక్స్టర్నల్ థెరపీస్. దాంట్లో అక్యుపంక్చర్లో నీడిల్ మనం వేస్తాం. నీడిల్ అంతా ఇట్ ఈస్ ఇన్సర్టెడ్ మన బాడీలో. నీడిల్ వేసా కదా, అలాగే ఉండే ఒకే ప్రొసీజర్ అక్యుపంక్చర్. సో దీంట్లో ఏమంతా మన బాడీలో ఛానల్స్ ఉంటుంది. సో ఇది మన ఇండియన్స్కి ఈజీగా అర్థం కావాలంటే నాడి చక్ర అంతా మనకు తెలిసిందే. అదే దీని ఒక వేరే టర్మ్లో చెప్పేది మెరిడియన్స్, ఛానల్స్ అని చైనీస్లో చెప్తారు. బట్ అది ఏమంటే మన బాడీలో ఫుల్ బాడీలో మన తల నుంచి కాలు వరకు ఫుల్ సర్క్యులేషన్ అవుతుంది ఎనర్జీ. సో ఆ ఎనర్జీ సర్క్యులేషన్లో ఏమో ఒక ప్రాబ్లం ఉంటే, అక్కడేమో బ్లాకేజ్ ఉంటుంటే అప్పుడు ఈ అక్యుపంక్చర్ మూలంగా అది సరి చేయవచ్చు. సో నీడిల్ చేసేటప్పుడు ఇట్ విల్ అట్రాక్ట్ ఆర్ రిపెల్ ది ఎనర్జీస్. ఆ ఎనర్జీ తోటి పనిచేస్తుంది. సో ఎనర్జీ బ్లాకేజెస్ రిమూవ్ అవుతుంది. అదే మేము చెక్ చేసాము. అది పల్స్ డయాగ్నోసిస్లో, టంగ్ డయాగ్నోసిస్లో మన డయాగ్నోసిస్ మెథడ్స్ ఉంటుంది. దాంట్లో మనకు తెలుస్తుంది డాక్టర్స్కి ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏ మెరిడియన్ అఫెక్ట్ అయి ఉందని. దాన్ని మేము ట్రీట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు అంటే ఆరిజిన్ ఆఫ్ ఆక్యుపంక్చర్ చైనా కదా. చైనా కాకుండా ఇంకా ఏ దేశాలు చేస్తున్నాయి? అట్లానే దీంట్లో ఉండేటటువంటి అంటే ఒకటే స్కూల్ ఉందా, లేకపోతే రకరకాల స్కూల్స్ ఉన్నాయా? లేదు మ్యామ్, రియల్గా చెప్పాలంటే ఇది ఇండియా నుంచి వెళ్ళిన ఒక సైన్స్. ఓకే. అంటే దాని ప్రాపర్ ఇండియా నుంచే వెళ్ళిన ఒక సైన్స్. ఓకే. దాని ప్రాపర్ డాక్యుమెంట్ చేసి లిటరేచర్ చేసి ఒక్కొక్క జనరేషన్స్కి ఆ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ని పాస్ చేసి వచ్చే వల్ల అది అక్కడ పెరిగి డెవలప్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ అక్యుపంక్చర్ నా పేర్లో ఇక్కడ వచ్చింది. ఓకే. ఈ మెథడ్ ఏమో మన ఇండియన్ సైన్స్లో ఉండింది. మేము దాన్ని ఒకసారి రీసెర్చ్ చేసేటప్పుడు కూడా హిస్టరీలో మన దగ్గర ఆ ట్రేసెస్ ఉంది. 4000-5000 yearsకి ముందుగా ఇక్కడ ఉండే సన్యాసులు, సెయింట్స్ అందరూ ఇక్కడ నుంచి అక్కడ మైగ్రేట్ అయి ఉంటారు. అదే టైంలో నుంచి చైనా లిటరేచర్ ఉంది కదా, హిస్టరీ ఆఫ్ అక్యుపంక్చర్ చదివేటప్పుడు అది ఎగ్జాక్ట్లీ 4000 years ముందుగా నుంచే మనకు ఆ లిటరేచర్ దొరికింది. ఓకే. సో ఇక్కడ నుంచి వెళ్ళిన ఒక సైన్సే. ఇప్పుడు ప్రెసెంట్లీ అక్యుపంక్చర్ ఒక యూనివర్సల్ మెడిసిన్. అమెరికాలో చేస్తున్నారు, కొరియాలో, జపాన్, ఆఫ్రికా, అన్ని ప్లేస్లో, అన్ని కంట్రీస్లో అక్యుపంక్చరిస్ట్ ఉంటారు. అక్యుపంక్చర్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. దీంట్లో 2 రకాలు ఉంది. మేజర్గా చూస్తే 2 రకాలు ఉంది. ఒకటి వెస్టర్న్ అక్యుపంక్చర్, ఇంకొకటి ట్రెడిషనల్ అక్యుపంక్చర్. వెస్టర్న్ అక్యుపంక్చర్ అంటే నాకు ఒక నొప్పి వస్తుంది, పేషెంట్ వస్తారు, నాకు కాలు నొప్పి ఉంది లేదా నడుము నొప్పి ఉందంటే
అక్కడ లోకల్గా పాయింట్స్ సెలెక్ట్ చేసి వేస్తాం, నీడిల్స్ చేస్తాం. అప్పుడు నీడిల్స్ తోడ కౌంట్ ఎక్కువ ఉంటుంది, ఒక 12-20 అలాగా ఉంటుంది. ఇక్కడ నొప్పి ఉంటే దాని చుట్టి మన నీడిల్స్ వేస్తాం. అది వెస్టర్న్ అక్యుపంక్చర్. ట్రెడిషనల్ అక్యుపంక్చర్ అంటే నాకు మొక్కలు నొప్పి ఉందో, నడుము నొప్పి ఉందో, నేను వాళ్ళకి ఏ మెరిడియన్ అఫెక్ట్ అయి ఉంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ డెఫిషియన్సీ ఉంది, బ్లాకేజ్ ఎక్కడ ఉంది మనం అనలైజ్ చేసి ఆ మెరిడియన్ని కరెక్ట్గా మనం ట్రీట్ చేసేది ట్రెడిషనల్ అక్యుపంక్చర్. ఓకే, రెండు ఎఫెక్టివ్ మ్యామ్. వెస్టర్న్ అక్యుపంక్చర్ ఎక్కడ తక్కువ లేదు. అది కూడా ఈవెన్ డబ్ల్యూహెచ్ఓలో కూడా రీసెర్చ్ ఏం ప్రూవ్ చేసి 80% రిలీఫ్ ఉంటుంది వెస్టర్న్లో కూడా. మళ్ళీ ఆ అక్యురేట్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే అది ట్రెడిషనల్ అక్యుపంక్చర్లో బెస్ట్. ఓకే, ఇప్పుడు మీరు 2 ప్రాక్టీస్ చేస్తారా? 2 ప్రాక్టీస్ చేస్తాము. ఇది అక్యుపంక్చర్ అంటే మాకు వెట్టి నీడిల్స్ వేసేది మాత్రం లేదు, మెరిడియన్ మసాజ్ ఉంటుంది, దాంట్లో అక్యుప్రెషర్ ఉంది, మాక్సిబేషన్ ఉంది, కప్పింగ్ థెరపీ ఉంటుంది, దాంట్లో చాలా ఎక్కువ మెథడ్స్ ఉంటుంది. డయట్ కూడా ప్రిస్క్రైబ్ చేయొచ్చు ఈ డయాగ్నోసిస్. ఓకే, ఇప్పుడు అంటే 2 ప్రాక్టీస్ చేసినప్పుడు ఎట్లాంటి రిజల్ట్స్, అంటే ఇందాక మీరు చెప్పారు కానీ అంటే ఇది ఇమ్మీడియట్ పేషెంట్స్ దీన్ని ఎక్కువ ఇష్టపడతారా, దీన్ని అట్లా? పేషెంట్స్కి అంత తెలియదు మ్యామ్. పేషెంట్స్కి వచ్చేది అది ఇండియాలో పేషెంట్స్కి అంతా తెలియదు. అక్యుపంక్చర్ అంటే వాళ్ళకి ప్లెయిన్ అక్యుపంక్చరే. అప్పుడు మేమే డిసైడ్ చేస్తాం వీళ్ళకి ఇది ఇస్తే మంచి రిజల్ట్ వస్తుంది అని మేము డాక్టర్స్ డిసైడ్ చేస్తాము. ఒక్కొక్క పేషెంట్కి మనకు తెలుస్తుంది, పేషెంట్ చూసేది లోకల్ పాయింట్స్ చాలని, అప్పుడు లోకల్ వేసాం. ఒకే ఒక డిసడ్వాంటేజ్ అని ఎవరికి నీడిల్ వేసేది ఇష్టం కాదు. నాకు కూడా నీడిల్స్ అంటే ఒక భయం వస్తుంది, అయ్యో నీడిల్స్ నీడిల్స్ అనగానే మామూలుగా ఇంజెక్షన్ అది అంత పెద్దగా ఉంటుందేమో అంటారు. అది నీడిల్స్ అటని చెప్తానే ఒక భయం వస్తుంది. ఎలాంటి నీడిల్స్ ఇది చాలా చిన్నగా ఉంటుంది, మన ఒక్క హెయిర్ లైన్ ఎంత సన్నగా ఉంది అంతనే ఉంటుంది అక్యుపంక్చర్ నీడిల్. ఎందుకంటే దాంట్లో మనం ఏం మెడిసిన్ వేసేది లేదు, జస్ట్ నీడిల్స్ ని పిక్ చేస్తాం. సో అప్పుడు ఒక ప్లెసెంట్ ఫీలింగ్ ఇవ్వాలని పేషెంట్ కి, అప్పుడు ట్రెడిషనల్ అక్యుపంక్చర్ ఇస్ ద బెస్ట్ చాయిస్. ఎంత దాంట్లో రిజల్ట్ బాగా ఉంటుంది, పేషెంట్ కి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళకి అనిపించదు నీడిల్స్ ఉంది అనే ఫీలింగ్ ఉండదు వాళ్ళు. సో మోస్ట్లీ ట్రెడిషనల్ అక్యుపంక్చర్ చూస్తాం. మళ్ళీ పేషెంట్ దగ్గర నిండా అక్యూట్గా ఉంది, యంగ్స్టర్స్ ఉంటారు, ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంది, వేరేం ప్రాబ్లం లేదు, ఇప్పుడే ఒక 2-3 డేస్ నొప్పి ఉందని వెస్టర్న్ అక్యుపంక్చర్ ఈజీ వే. ఓకే, ఓకే. అంటే ఇప్పుడు సాధారణంగా ఎంత అక్యూట్ ఎలాంటి సమస్యలతో వస్తారు పేషెంట్స్? మోస్ట్లీ 90% అందరికీ అక్యుపంక్చర్ ఇస్తాం. ఎవరికి అక్యుపంక్చర్ ఇవ్వకూడదు అలా అంటే, ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 months ఏ ట్రీట్మెంట్ మనం ఇచ్చేది కాదు, ఏ న్యాచురోపతి ట్రీట్మెంట్స్ ఇవ్వము. దానికి తర్వాత క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజెస్, ఇన్ఫెక్షియస్ కండిషన్స్, ఏమో దెబ్బ పడుతుంది ఆ దెబ్బ పైకి మనం ఇచ్చేది లేదు నీడిల్స్. మళ్ళీ ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్ ఉంటారు, మళ్ళీ ఆటో ఇమ్యూన్ కేసెస్లో మేము అక్యుపంక్చర్ ఇస్తాం, మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఈ హెచ్ఐవి ఎయిడ్స్లో నిండా హయ్యర్ స్టేజెస్లో ఉంటారని ఆ టైంలో మేము అక్యుపంక్చర్ ఇచ్చేయలేదు. మళ్ళీ ఫ్రాక్చర్ అయింది, సో ఫ్రాక్చర్ అయిన తర్వాత ఏ కండిషన్లో ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ కావాలి, ఫస్ట్ ఎయిడ్ కావాలి, అదన్నీ ఫస్ట్ ఎయిడ్ చేసి దాని తర్వాత ఇంప్రూవ్మెంట్కి ఫ్రాక్చర్ హీలింగ్ ప్రాసెస్ని హెల్ప్ చేసేదానికి అక్యుపంక్చర్ ఇవ్వచ్చు. బట్ అక్యుపంక్చర్ ఇస్తే మాత్రం బోన్స్ ఫ్యూజ్ అవుతుందని కాదు. ఓకే, ఇప్పుడు ఎనస్థీషియా కూడా దీంతో ఇవ్వచ్చు అనేది ఒకటి ఉంది కదా? ఉంది మ్యామ్. అక్యుపంక్చర్ అనస్థీషియా అనేది ఒక ఫేమస్ ప్రాక్టీస్, అది మన ఇండియాలో ప్రాక్టీస్ చేసేది లేదు, శ్రీలంకలో ప్రాక్టీస్ చేస్తారు, చైనాలో ప్రాక్టీస్ చేస్తారు, ఇక్కడ పర్మిషన్ ఇక్కడ లేదు. అంటే అది చాలా బాగా పనిచేస్తుంది. ఎంత అది నర్వ్ ని బ్లాక్ చేస్తుంది. మనకు పెయిన్ సెన్సేషన్ ఎలా వస్తుంది, నేను ఇలా టచ్ చేస్తే ఇక్కడ నుంచి సిగ్నల్ బ్రెయిన్ కి వెళ్తుంది, ఇట్ విల్ సే ఏమో ఒక సెన్సేషన్ ఉందని, అది మనకు టచ్ పెయిన్ డిఫరెంట్ సెన్సేషన్స్ గా మనకు అనిపిస్తుంది. పెయిన్ కూడా ఒక సెన్సేషనే. సో సర్జరీ చేసేటప్పుడు మన అన్యాచురల్ థింగ్ చేస్తాం కదా, మనం కట్ చేస్తాం, అప్పుడు ఇక్కడ నుంచి సిగ్నల్స్ వెళ్తుంది, ఇక్కడేమో అది పెయిన్ గా అనిపిస్తుంది మనకు, ఆ సిగ్నల్స్ ని అక్యుపంక్చర్ బ్లాక్ చేస్తుంది. ఓకే, సో దానికి డిఫరెంట్ సైజెస్ నీడిల్ ఉంటుంది. నీడిల్ వచ్చి ఒక్కొక్క మనిషి లైక్ ఫర్ ఈచ్ పర్సన్ వాళ్ళ ఒంట్లో ఉండే మెషర్మెంట్ పెట్టే మనం మెషర్ చేస్తాం. అంటే నేను చెప్తాను కదా మెరీడియన్స్ ఉంటుందని, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, నేను ఎలా మెషర్ చేస్తాం. సో అది ఇప్పుడు మీ ఒంట్లో ఈ డిస్టెన్స్ని ఒక
మన సెంటీమీటర్ మిల్లీమీటర్ లాగా దీంట్లో ఒక షున్ అని చెప్తారు, ఇది ఒక షున్. సో ఈ షున్ మెషర్మెంట్లనే నేను మెషర్ చేస్తాను ఏ పాయింట్ ఎక్కడ ఉందని. అలాగా నీడల్ సైజెస్ కూడా ఆ పేర్లోనే ఉంటుంది. సో ఒక్క షున్, అర్ధ షున్ నుంచి 10 షున్, 15-20 కూడా పెద్ద పెద్ద నీడిల్స్ ఉంటాయి. ఆ పెద్ద పెద్ద నీడిల్సే అనస్థీషియాకి యూజ్ చేస్తారు. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు నాడీ దాన్ని కూడా చాలా బాగా చేస్తారు అని చెప్పి అని అంటారు. అంటే ఎట్లా, అంటే మీరు అంటే మామూలుగా నేర్పిస్తారు డాక్టర్ చదివేటప్పుడు, కానీ దాంట్లో మాస్టరీ ఎట్లా చేస్తారు? నాకు పల్స్ డయాగ్నోసిస్ నాలెడ్జ్ ఇచ్చింది మా గురువు డాక్టర్ హిమేశ్వరి మ్యామ్ అని. వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళు చూసా కూడా చెప్తారు, అంత ఎక్స్పీరియన్స్డ్ అక్యుపంక్చర్ ఎనర్జీ మెడిసిన్ నుంచి. నాకు ఎండి పోయేటప్పుడు నాకు ఆపర్చునిటీ దొరికింది మేడం దగ్గర 3 years చదివేదానికి. ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మ్యామ్ నాకు వచ్చింది. నేను 0% ఇప్పుడు కూడా చెప్తాను, బుక్ చదివి వచ్చిన నాలెడ్జ్ కాదు ఇది, మొత్తం నాకు ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే. మేడం నిండా స్ట్రిక్ట్ గా చెప్తారు, మీరు పొద్దు నుంచి రాత్రి వరకు మీ పల్స్ చెక్ చేయాలి, అది రికార్డ్ చేసి చూపిస్తాం. అప్పుడు ఏమవుతుంది, మన ఫింగర్స్ సెన్సిటివ్ అవుతుంది. ఇప్పుడు మేము పేషెంట్స్ని చెక్ చేసేటప్పుడు నాకు ఈజీగా తెలుస్తుంది. సో దాంట్లో ఏం చూస్తామంటే ఆ మెరీడియన్స్ అక్కడ లొకేషన్స్ ఉంది. లేదు వాత పిత్త కఫ నార్మల్గా ఇండియన్స్ అందరికీ తెలిసింది. ఇది పంచమహాభూత, నీలం ఎక్కడ ఉంది, ఇది నీళ్ళు, ఇది ఎర్త్, ఇది వాటరు, ఈ ఎనర్జీస్ని మేము చూస్తాం. సో ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క మెరీడియన్స్ లో కనెక్టెడ్ ఉంటుంది, దానికి ఫంక్షన్స్ ఉంది, ఇది ఈ ఫంక్షన్ చేస్తున్నాం ఇలాగా మేము రిలేట్ చేస్తాం. అప్పుడు ఇది తగ్గు ఉంటే ఈ ఫంక్షన్స్ వాళ్ళకు డిస్టర్బ్ గా ఉండొచ్చు మేము, అది మ్యాచ్ అవుతుంది, అది 100% అది మ్యాచ్ అవుతుంది. ఓకే. అట్లా అంటే మీరు నాడి పట్టుకోగానే లోపల ఏం ప్రాబ్లమ్స్ చెప్పగలుగుతారు. ఇది సింపుల్ మ్యామ్, ఎవరు ట్రై చేస్తానో వాళ్ళు కన్సిస్టెంట్ ప్రాక్టీస్ లో వస్తుంది. ఎంత ఇది కనెక్టెడ్ కదా, నాకు ఇక్కడ తగ్గు ఉంది ఎక్కువ ఉండింది అనేది చెప్పవచ్చు. ఆ ఫీలింగ్, ఈ ఫ్లో ఎలా ఉంది, లైట్ గా ఉందా, ఫాస్ట్ గా ఉంటుందా, లేదు నిండా హెవీ బీట్స్ ఉందా, బీట్స్ తక్కువ ఉంటుందా, ఇదంతా దానికి ఇలా ఉంటే ఇలా అర్థమవుతుంది. ఇది నీల్ ప్రకృతి ఎలిమెంట్ లో ఇలాగా ఉంటే ఏ ఫంక్షన్స్ అఫెక్ట్ అవుతుందని సైన్సే ఉంది. ఓకే. ఇప్పుడు ఆ కనెక్షన్ లో మనకి ఈజీ, మన డాక్టర్లు ముందుగానే అనాటమీ ఫిజియాలజీ అన్ని చదువుతాం. సో ఇది దాని రిలేట్ చేసేది ఈజీనే. సో దాంట్లో క్లియర్ గా మనకు తెలుసు ఓకే ఈ పేషెంట్ ఇక్కడ ప్రాబ్లం ఉందని, అప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు నాడీ ఆక్యుపంక్చర్ రెండు కలిపే చేస్తారు మీరు? కలిపే చేస్తాను 100%. సో మంచి అంటే బాగా తగ్గినటువంటి కేసెస్ ఏమన్నా ఉంటే చాలా కేసెస్ ఉంది మ్యామ్. పెయిన్ మేనేజ్మెంట్ అంతా మాకు మొక్కలు నొప్పి ఉంది, కాలు నొప్పి, నడుము నొప్పి, లేదు మైగ్రేన్, ఇది స్పాండిలోస్ ఇలాగా ఏ పెయిన్ వస్తుందో వాళ్ళకి నిండా తొందరగా సరి అవుతుంది. ఒక సైకలాజికల్ ఇష్యూస్ కూడా ఇప్పుడు డిసీజెస్ ని సైకలాజికల్ మనం చెప్తున్నాము. ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ ఏదైనా లైఫ్ స్టైల్ డిసార్డర్స్ లో మన నిద్ర రాలేదు, ఇన్సోమ్నియా, బీపీ ఎక్కువ ఉంది, డయాబెటీస్ ఉంది, లేదా డిప్రెషన్ అవుతుంది, స్ట్రెస్ అవుతుంది, యాంగ్జైటీ వస్తుంది. సో ఇది ఏ ప్రాబ్లం కూడా అక్యుపంక్చర్ బెస్ట్ సొల్యూషన్. ఎంత అది ఎమోషనల్ బ్యాలెన్స్ చేస్తుంది, మెరిడియన్ మనం బ్యాలెన్స్ చేస్తాం, అప్పుడు ఎమోషనల్ ఫిజికల్ రెండు బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్ఐఎన్లో ఈ ఒక డిపార్ట్మెంట్గా మీరు ఉన్నారు కదా, సో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు ఇక్కడ అక్యుపంక్చర్లో? ఒక పేషెంట్ ఒక డిసీజ్లో వస్తే వాళ్ళకి ఏమేమి కావాలో అంత ఫెసిలిటీస్ ఉంది. సో అన్ని నీడిల్స్ ఉన్నాయి, ఆక్సిడేషన్ ఉంది, కప్పింగ్ ఉంది, మేము డిసైడ్ చేస్తాం వీళ్ళకి ఇది బాగుండాలని. అందరూ ట్రైన్డ్, మసాజ్ చేస్తారు, మెరిడియన్ మసాజ్ మా థెరపిస్ట్ కూడా మేము ట్రైనింగ్ ఇచ్చి ఉంటాం. సో వాళ్ళు మెరిడియన్ మసాజ్ చేస్తారు. సో ఇక్కడ వస్తే అంత ఫెసిలిటీస్ ఉంది మ్యామ్. అక్యుపంక్చర్లో ఏమేమి కావాలో, లైక్ అక్యుపంక్చర్లో ఒకటి ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ కూడా ఉంది. సో పారాలసిస్ ఉంటారు, వాళ్ళకి నర్వ్ సిగ్నల్స్ పోలేదు, చేయి పని చేయలేదు, ఫంక్షన్ మూమెంటే రాదు వాళ్ళకు, అలాగా ఉండే పేషెంట్స్కు స్టిమ్యులేషన్ బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది, అది కూడా ఇక్కడ ఉంది. ఎవరు వచ్చినా మన దగ్గర అంత ఫెసిలిటీస్ ఇక్కడ నిసర్గ్రామ్లో అన్నీ ఉంటుంది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ కల్పన. ఇది మన కల్పన గారు చెప్తున్నటువంటిది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి నిసర్గ గ్రామ్ పూణేలో
ఎవరైనా రావాలి అని అనుకుంటే కనుక ఆక్యుపంక్చర్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే వేరే వాటిలతో పాటుగా డాక్టర్ కల్పన గారు ఉన్నారు, భరోసా ఉంది. ఇంకెందుకు, వచ్చేయండి అందరూ కూడా పూనాకి. మంచిగా ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి, సహజ సిద్ధంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.